ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదని మనందరికీ తెలుసు. దేవుని కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దాం. అలాగే ప్రార్థన అవసరతలు, ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతున్నారు కమెంట్ రూపంలో. వాటన్నిటినీ సపరేట్ గా నేను రాసుకుని మరలా అవన్నీ ప్రార్థనలు సపరేట్గా ప్రత్యేకంగా ప్రార్థన చేసి జోసెఫ్ టీవీ ప్రేయర్స్ అనే కొత్త యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మన ఛానల్ నొక్కారంటే దాని కిందే కనిపించింది. సెర్చ్లో కొడితే దాని కిందే వచ్చి, లేదా ఈ నైట్ ప్రేయర్లో డిస్క్రిప్షన్ ఉండిద్ది కదా, ఆ డిస్క్రిప్షన్లోనే లింక్ పెడుతున్నానండి. దయచేసి గమనించి అది ఆ ఛానల్లోకి మీరు వెళ్ళండి. ఆ ప్రేయర్ రిక్వెస్ట్లు అన్నీ దానిలో మీ సమస్య పట్టుకొని ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే అందరి ప్రార్థన అవసరతలు ఈ రాత్రికాల ప్రార్థనలోనే మెన్షన్ చేయాలంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. మరి మీకు కూడా సమయం అంతసేపు అంటే కొంతమంది కూర్చోలేరు కదా, అందుకని సపరేట్గా తండ్రి ఇచ్చిన ఆలోచన, నా సొంత ఆలోచన కాదు. మళ్ళీ ఏదో సపరేట్గా అందరూ పెడుతున్నారు కదా అని కాదు, పెట్టాల్సి వచ్చింది వీడియో. మరి అందరి కోసం ప్రార్థన చేయకపోతే మనసు తృప్తిగా ఉండదు. ప్రార్థన అవసరత పెడుతున్నారు, ఒక్కోసారి రిప్లై ఇవ్వలేకపోతున్నాను, కానీ ప్రార్థనలో పెడితే మీకు కూడా సంతోషంగా ఉండింది కదా. నా తండ్రి నా తరపున ప్రార్థన చేయడానికి బిడ్డలు సిస్టర్ని పంపించాడు, ఆ మనసు ఇచ్చాడు అని మీరు కూడా తండ్రి ప్రేమ తెలుసుకోవాలి కదా. అందుకని మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి, రాత్రికాల ప్రార్థనలో ఉండండి. మధ్యాహ్నం 12 గంటలకి జోసెఫ్ టీవీ ప్రేయర్స్ అనే యూట్యూబ్ ఛానల్లో ప్రేయర్ రిక్వెస్ట్ల కోసం ప్రతిరోజు ప్రార్థనలు పెడుతున్నాం. ఖచ్చితంగా ప్రార్థనలో ఉండండి. అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, మనస్పర్ధలు కానీ ఉంచుకోవద్దండి. ఎవరితోనన్నా మనస్పర్ధలు ఉంటే మొదట వాళ్లతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. లేట్ అయినా పర్వాలేదు, కానీ బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అని నేను చెప్పలేదండి. తండ్రి పరిశుద్ధ గ్రంథంలో రాపించి పెట్టాడు కాబట్టి మనం సీరియస్గా తీసుకోవాలి. అలాగే రాత్రికాల ప్రార్థనలో చాలామంది ఉండట్లేదని నాకు అనిపిస్తుంది. ప్రార్థనలో ఉండండి. తగ్గింపు ప్రార్థన తండ్రి మనకు నేర్పిస్తున్నాడు. అద్భుతాల కోసమో, అవసరం కోసమో, ఇంకా వేరే దానికోసమో తండ్రి పాదాల దగ్గరికి రాకూడదు. ఫస్ట్ తండ్రి ఎలా మనల్ని ఉండమంటున్నాడు, ఎలా మనల్ని మార్చుకోమంటున్నాడు, మన జీవితాలు ఎలా ఉండాలని తండ్రి కోరుకుంటున్నాడు, ఎలా ఉండమని పరిశుద్ధ గ్రంథంలో రాపించి పెట్టాడు అనేది మనకి తండ్రి చక్కగా ప్రతి దినము కూడా మనతో మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని సరిచేస్తున్నాడు. మీరు కూడా దేవునికి ఇంకా దగ్గర అవ్వాలంటే మొదట తగ్గింపు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది తండ్రి కలువరి శిలువలో తండ్రి తగ్గించుకున్నాడు. గొడవలకు వెళ్ళడం, వాళ్ళు రెచ్చగొట్టినా కూడా ఎంత తగ్గింపుతో తండ్రి సైలెంట్గా వెళ్ళిపోతాడు. అదే వినయం, విధేయత మనలో కూడా ఉండాలనేది తండ్రి ఆశ. కాబట్టి తగ్గింపు ప్రార్థన ప్రతిరోజు ప్రార్థనలో ఏకీభవిస్తేనే అలవాటైంది. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి గడిచిన ఈ దినమంతా మీ చల్లనెకల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా ప్రభా పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి ఏ పాటి వారమైంది ఆకాశ సింహాసనం మీద ఆసీనులయ్యున్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీదున్న మేమెక్కడ. నా తండ్రి మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, మాకన్నా తెలివిగల వాళ్ళు ఎంతో మంది నా ప్రభా ఈ సమయానికి క్షేమంగా ఇంటికి చేరుకోలేదు. యుద్ధాలు అనేక మంది మరణించారు, అనేక మంది గాయపడ్డారు, ఎంతో మంది యాక్సిడెంట్లు హాస్పిటల్కి వెళ్ళారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారు కాదు కదా, అయినా సరే మమ్మల్ని సజీవులుగా క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం. నాథ ఏ పాటి వారమయ్యా, మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేం కదా నా తండ్రి. అయినా సరే మా మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేక రక్షణ, ప్రత్యేకంగా నా ప్రభు మమ్మల్ని ఇంత జాగ్రత్తగా కాపాడడానికి మాకున్న అర్హత ఏముందయ్యా. దయగల దేవా మీకే స్తోత్రం. నా తండ్రి మీ ఓర్పు నా తండ్రి మాకు కావాలయ్యా, మీ సహనం, మీ పరిశుద్ధత నా ప్రభు, మీ ప్రేమ
మీ జాలిగల మనసు నా తండ్రి. ఎంత క్షమించారు నా ప్రభు, మీ క్షమాగుణం ఆ మనసే మాకు అనుగ్రహించండి నా తండ్రి. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, వాక్యం ప్రకారం నడుచుకోలేకపోతున్నాం. బలి అర్పించట కంటే మాట వినట శ్రేష్టం అని చెప్పిన దేవా, మీకే స్తోత్రం నా ప్రభు. మీరెంత క్షమించారు. మిమ్మల్ని హింసించేవాళ్ళు ఎంత భయంకరంగా మాట్లాడారు, ఎంత ఎగతాళిగా మాట్లాడారు. అయినా సరే వాళ్ళ తరపున మీరు క్షమాపణ అడిగారు. ఎంత గొప్ప మనసు, ఎంత సహనం నా తండ్రి, ఎంత జాలి నా ప్రభు. ఆ జాలి గల మనసు నా ప్రభు మా అందరికీ అనుగ్రహించండి. ఆ సహనాన్ని నా ప్రభు మా అందరికీ అనుగ్రహించండి. మమ్మల్ని హింసించేవాళ్ళ, మా మీద నిందలు వేసే వాళ్ళ కోసం, మమ్మల్ని బాధ పెట్టే వాళ్ళ కోసం కన్నీటితో ప్రార్థన చేసే హృదయాలు నా ప్రభు, మీరు కలిగిన ఆ హృదయాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులై జీవించండి అని మీరు చెప్పిన మాట ప్రకారం పరిశుద్ధంగా మేము ఎలా జీవించాలి, పవిత్రంగా మా జీవితాలు ఎలా మార్చుకోవాలి, ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీరేమైనా చేసుకోండి, మీరు ఎవరినైనా సేవించండి, మీరు ఎటైనా వెళ్ళండి, నేను నా ఇంటి వారు యెహోవానే సేవించదమని యెహోషువ గారు చెప్పిన రీతిగా నా తండ్రి కుటుంబం, మా కుటుంబంలో బిడ్డలు నా ప్రభు, మా బిడ్డలు దారి తప్పకుండా, మా ఇంటి వారు లోకంలో పడకుండా, అపవాది చేతిలో బందీలు కాకుండా, లోకాన్ని వెంబడించకుండా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. యెహోషువ గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. ఎవరెవరు ప్రార్థనలు ఏకీభవించారు, ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి. తల్లి గర్భములో పిండముగా రూపింపబడక ముందే నా ప్రభు మీరు మమ్మల్ని ఎరిగే ఉన్నారని. మేము ఎలా జీవిస్తాము, ఎలా ప్రవర్తిస్తాము, ఎలా మాట్లాడతాము, ఎన్నోసార్లు మీ మనసు గాయపరుస్తామని సమస్తము మీకు తెలుసు. అయినా సరే నా ప్రభు మా మీద దయించి మా మీద కరుణ చూపిన తండ్రి, మమ్మల్ని మాకు నా ప్రభు, మాకు ఈ జన్మ నా తండ్రి మాకిచ్చిన తండ్రి, ఇప్పటి వరకు మమ్మల్ని భద్రంగా కాపాడుతున్నదేమో మీకే స్తోత్రం నా తండ్రి. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా ఇంత శ్రద్ధ, ఎందుకయ్యా మా మీద ఇంత జాలి, ఎందుకయ్యా ఎన్నోసార్లు మీ మనసు గాయపరిచాం, ఎన్నోసార్లు నా తండ్రి మీ నుండి దూరం అయిపోయాం, ఎన్నోసార్లు మీరు చెయ్యొద్దన్న పనులే చేసిన ప్రభు మీ మనసు కష్టపెట్టాం. అయినా సరే వాటన్నిటిని ఓర్చుకొని, వాటన్నిటిని సహించి, వాటన్నిటిని మేము వెనకేసేసిన ప్రభు మా మీద దయ చూపించిన దేవా స్తోత్రం నా తండ్రి. సమస్య వచ్చిందని సమస్య గురించే బిడ్డలు బాధపడుతున్నారు, కానీ అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది? ఖచ్చితంగా నా తండ్రి మనసు నేను గాయపెట్టుంటాను, వాక్యం నుండి తప్పిపోయి ఉంటాను, అందుకే నాకు ఈ సమస్య వచ్చిందేమో. పశ్చాత్తాపడాలి అనే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించున్నది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢరాలు తన ఇల్లు పెరిగివేయను అని చెప్పిన దేవా, మా కుటుంబాన్ని కట్టుకోమని ఆ జ్ఞానం మీరిస్తేనేగా నా తండ్రి దారి తప్పుతున్న భర్తలు నా ప్రభ, దారి తప్పుతున్న ఇంటి వారిని సరైన దారిలో పెట్టాలండి. ఆ జ్ఞానం మీరిస్తేనేగా నా తండ్రి బిడ్డలు నా ప్రభ, లోకంలో పడిపోతున్న మా బిడ్డల్ని సరిచేయాలండి. ఆ జ్ఞానం మీరిస్తేనేగా నా తండ్రి. ఈలోక జ్ఞానంతో మేము మా ఇంటిని కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోయింది నా తండ్రి. కానీ మీ జ్ఞానం అయితే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉంటుందయ్యా. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నా ప్రభ కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పినదేమో. మనుషుల వైపు, మనుషుల సహాయం వైపు బిడ్డలు చూడకుండా నాందరు మీ పాదాల దగ్గరకు రావాలయ్యా. మీ పాదాల దగ్గర పెట్టిన తర్వాత ఇక ఆ సమస్య గురించి మర్చిపోవాలి నా తండ్రి. అలాంటి విశ్వాసాలు మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. బలహీన సమయంలో మీ నా బలాన్నే మీకు ఇస్తానని చెప్పినదేమో. బలహీనులం నా తండ్రి. చిన్న సమస్య వస్తేనే బలహీన పడిపోతున్నామని, భరించలేకపోతున్నాం నా తండ్రి, మానసికంగా కృంగిపోతున్నామయ్యా. అలాంటి బలహీనత మాలో నుంచి తీసివేసి మీ బలము, శక్తిని నా ప్రభు, మీ ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి. ఒక్క దినమంది ఆయనకున్న సమస్తాన్ని కోల్పోయారయ్యా యోబు గారు. అయినా సరే భయపడలేదు నా తండ్రి, అవిశ్వాసిగా మారలేదు, మీ నుండి దూరం అవ్వలేదు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని అని ఎంత చక్కటి మాట పలికాడు నా తండ్రి. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదండి. అయినా సరే జాలిగల దేవ, ఒక్క సమస్యకే కృంగిపోతున్నాం నా తండ్రి. మాలో ఉన్న పిరికితనాన్ని తీసివేసి సింహము వంటి ధైర్యాన్ని
విశ్వాసాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు, ఇంకా ఎవరైతే రక్షణ పొంది మారు మనసు పొంది మీ రక్తంలో కడగబడి మరలా లోకంలోకి జారిపోతున్నారో నా తండ్రి, మీరు చెప్పారయ్యా పరిశుద్ధ గ్రంథంలో ఎన్నోసార్లు నా ప్రభు, ఇలా మీరు ఉండొద్దు అని మీరు చెప్పారు. అయినా సరే పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతానే ఉంటాం, వింటానే ఉంటాం. అయినా సరే మరలా మా బ్రతుకులు అలాగే మారిపోతున్నాయి నా తండ్రి. మాలో ఉన్న హృదయాన్ని, చంచలమైన హృదయాన్ని తీసివేసిన ప్రభు, మీ వైపు తిరగాలి, మీలోనే స్థిరంగా ఉండాలి. మా రక్షణ చివరి వరకు జాగ్రత్తగా కాపాడుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మా జ్ఞానం, మా బలం సరిపోదయ్యా. మీ తోడు లేకుండా, మీ సహాయం లేకుండా మా వల్ల కానే కాదు నా తండ్రి. మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దయ్యా. అది మంచి పేరైనా మాకొద్దు, జ్ఞానం మాకొద్దు. మీ నుండి దూరం చేసే ఉద్యోగం మాకొద్దు నా తండ్రి. మీ నుండి దూరం చేసే పేరు, ప్రతిష్ట, ఆస్తులు, పాస్తులు, స్థలాలు, పొలాలు ఏవి కూడా మాకొద్దయ్యా. మీ నుండి దూరం చేయకుండా ఉండేవి నా తండ్రి మాకు అనుగ్రహించండి అయ్యా. లేమిలో స్థితిలో ఉన్నా సరే మీ నుండి మాత్రం నా తండ్రి దూరం చేయొద్దయ్యా. ఒకవేళ నా ప్రభు ఐశ్వర్యం, మేము ఆస్తిపాస్తులు సంపాదించుకుంటే ఒకవేళ మాకు గర్వం వచ్చిందేమో, మీ నుండి దూరం అవుతామేమో నా తండ్రి. అసలు లేని పరిస్థితి అయితే, అసలు దేవుడే లేడు అని ఒకవేళ మిమ్మల్ని ఏమన్నా నా తండ్రి, మీ మనసు గాయపరుస్తామేమో. మేమున్న స్థితిలోనే నా తండ్రి సంతృప్తి కలిగిన హృదయాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించడం, మాకు సరిపడా ఆహారాన్ని నా ప్రభు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అధికమైన ఎడల యెహోవా ఎవడు అని అందులేము, ఒకవేళ తక్కువైన ఎడల అసలు దేవుడే లేడని అంటామేమో అని నా ప్రభు బిడ్డ ప్రార్థించినట్టు నా తండ్రి, మీ సేవకుడు నా ప్రభు ప్రార్థించిన రీతిగా అదే ప్రార్థన మాకు అనుగ్రహించడు నా తండ్రి. అదే జీవితాన్ని, ఆ మనసును నా ప్రభు మాకు అనుగ్రహించడు నా తండ్రి. సరిపడా జ్ఞానాన్ని నా ప్రభు, సరిపడా ఆహారాన్ని, సరిపడా సమృద్ధిని ఇవ్వడు నా తండ్రి. అంతకు మించి మాకు వద్దయ్యా. ఉన్న స్థితిలోని చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి నా ప్రభు మిమ్మల్ని స్తుతించి ఘనపరచండి. సంతృప్తి కలిగి నా ప్రభు జీవించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. అత్యాశకు పోకుండా, లోక ఆడంబరాలకి పోకుండా, లోక సుఖాలకు నా ప్రభు మేము అలవాటు పడకుండా నా తండ్రి తగినంతలోనే నా ప్రభు సంతృప్తి కలిగి ఎలా జీవించాలి, ఆ హృదయాన్ని, ఆనందాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ఎవరైతే లోకాన్ని వెంబడిస్తున్నారో మీరు మిమ్మల్ని వెంబడించమన్నారు, కానీ అనేక మంది నా ప్రభు లోకాన్ని వెంబడిస్తున్నారయ్యా. వాళ్ళని ఒక గద్దింపు చేసేనా సరైన మీ దారిలో నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఆర్థికంగా బిడ్డలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు, అప్పుల భారంతో ఎవరైతే నా ప్రభు బిడ్డలు నా ప్రభు మానసికంగా కృంగిపోతున్నారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి. ఆర్థికంగా బిడ్డలు నా ప్రభు ఇబ్బంది పడకుండా ఉండాలంటే అసలు ఆర్థిక స్థితి మీద వారి మనసు తీసివేసి, నాకు ఏ సమయంలో ఏది కావాలన్న తండ్రి నాకు పంపిస్తాడు కదా. కాకులతోనే ఆహారాన్ని పంపించిన గొప్ప తండ్రి కదా నా తండ్రి. నేనెందుకు భయపడాలి అనే విశ్వాసాన్ని బిడ్డల్లో బలపరచండి నా తండ్రి. ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని, ప్రతి ఒక్కరి వ్యాపారాన్ని, వ్యవసాయాన్ని, ప్రతి ఒక్కరు చేసే ఉద్యోగాన్ని మీరు ఆశీర్వదించిన నా ప్రభు. ఉన్నదాంతోనే నా ప్రభు సంతృప్తి కలిగి సంతోషంగా ఎలా జీవించాలో ఆ మనసుని మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకవేళ ఉద్యోగం లేకపోతే నా ప్రభు బిడ్డల చేయదగిన ఉద్యోగాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభు ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో బిడ్డలకు నా తండ్రి, ప్రతి ఒక్కరికి పబ్లిక్ ఎగ్జామ్స్, 10th, ఇంటర్, డిగ్రీ వాళ్ళు నా తండ్రి, బీటెక్ వాళ్ళు, బిఎడ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గ్రూప్స్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో ప్రతి ఒక్కరికి నా ప్రభు మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ప్రపంచంలోనే జ్ఞానవంతుడనే గొప్ప ఘనత వచ్చింది సొలొమోన్ రాజు గారికి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. సొలొమోన్, నీకేం కావాలో నువ్వు అడుగు, నేను నీకు ఇస్తాను అన్నప్పుడు ఇంతమంది ప్రజల్ని పరిపాలించాలండి. నాకు జ్ఞానం, నేను బాలుడను కదయ్యా, నాకు అంత జ్ఞానం లేదు కదయ్యా అని జ్ఞానం అడిగినప్పుడు ఎంత ముచ్చటపడ్డారు నయ్యా. సొలొమోన్ రాజు గారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే నా ప్రభు మీరు పక్షపాతి కారు నా తండ్రి. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చూసే తండ్రి కాదయ్యా. ఆ గ్రహింపు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించిన తండ్రి. చదువుకునే ప్రతి బిడ్డకి ఇలాగ జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. చురుకుదనాన్ని నా ప్రభు, మీ బలము, మీ శక్తిని బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి వారి ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి నా ప్రభు. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభు అప్పుల భారంతో ఉన్నారు,
ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి బిడ్డలకు సహాయాన్ని పంపించి అప్పులు తీరే దారి మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకవేళ వారి సొంత జ్ఞానంతో వారి సొంత ఆలోచనతో అప్పు చేసి తర్వాత నేను తీర్చగలనా లేదా అనే గ్రహింపు లేకుండా అప్పులు చేస్తుంటే క్షమించండి అయ్యా. ఈ లోక జ్ఞానం వెర్రితనమేగా నా తండ్రి. తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పు క్షమించి నా తండ్రి. తప్పిపోయిన బిడ్డలు నా తండ్రి తెలియక చేసిన తప్పయ్యా దయతో క్షమించి అప్పులు తీరే దారి నా ప్రభు బిడ్డలకి మీరు చూపించండి. మీరు ద్వారాలు తెరిచే వరకు ధైర్యాన్ని కోల్పోకుండా మానసికంగా కృంగిపోకుండా సింహము వంటి ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే కోర్టు కేసులను తిరుగుతున్నారో నా తండ్రి న్యాయాధిపతి మీరే ఉన్నారని గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించండి. మీ బిడ్డల తప్పు లేకపోతే వారి పక్షాన మీరే ఉండి నా ప్రభు బిడ్డలకు న్యాయం జరిగించమని అడుగుచున్నాను. ఒకవేళ మీ బిడ్డలు తప్పు ఏదైనా ఉంటే ఒప్పుకోలేకుండా ఉంటే కఠినమైన హృదయాన్ని కరిగింపచేసి ఎదుటి వారితో సమాధానపడే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి సమాధానం ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి ప్రార్థనలోకి రాకుండా నా ప్రభు ప్రార్థన నుంచి నా ప్రభు దూరం అయిపోతున్నారు, లోకాస్తులు నా ప్రభు ఎంతో మంది అబద్ధ ప్రవక్తలు నా తండ్రి వాక్యానికి విరుద్ధంగా చెప్తున్నారు. అద్భుతాల కోసమే నా ప్రభు బిడ్డలు ఆకర్షిస్తున్నారు. బిడ్డలు నా తండ్రి చేయి జారిపోనివ్వద్దయ్యా. బిడ్డలు నా ప్రభు వారి చేతిలో పడకుండా వారి మనసు మారకుండా సరైన ప్రార్థన తగ్గింపు ప్రార్థన నా ప్రభు నా తండ్రికి మీకు ఇష్టమైన ప్రార్థన నేర్పిస్తున్న మీ వైపు బిడ్డలు తిరిగేలా మీ కృప అనుగ్రహించి. నేను కాదు నా తండ్రి, నేనే పాటిదాన్నయ్యా. నాకు ఆ కృప నా మీద దయించి నా ప్రభు నాకు అనుగ్రహించిన దేవా మీకే స్తోత్రం. అదే అనుగ్రహం నా ప్రభు అదే ప్రేమ బిడ్డల మీద చూపించి వారి హృదయాలు మీరు పట్టుకోమని అడుగుచున్న బిడ్డలు జారిపోకుండా వారి హృదయాలు నా ప్రభు మారకుండా నా తండ్రి బిడ్డలము నా ప్రభు మీరు ఎలా జీవించమని చెప్తున్నారు, ఎలా ప్రార్థించమని చెప్తున్నారు ప్రతిదీ గ్రహించుకునే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభు ఎవరైతే వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు, వివాహ వయసు దాటిపోతుందని బాధపడుతున్నారు, ఎవరైతే నా ప్రభు వారి బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరగాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. వివాహం అన్ని విషయాలలో ఘనమైనదని చెప్పిన దేవా మీరు ఘనంగా ఇచ్చిన దానిని ప్రతి ఒక్కరు కూడా నా ప్రభు విలువివ్వాలి నా తండ్రి, ఘనంగానే చూడాలి నా ప్రభు. మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయరాదు అని చెప్పారు నా తండ్రి. మీరు జతపరిస్తేనే బిడ్డలు విడిపోరయ్యా. మీ చిత్తంలో బిడ్డల వివాహాలు జరిగితే ఇద్దరు సంతోషంగా ఉంటారు. మీ చిత్తంలో బిడ్డలు జతపడితేనే నా ప్రభు మరణించే వరకు నా తండ్రి ఒకరికొకరు తోడుగా ప్రేమగా ఉంటారయ్యా. లోకంలో ఎంతో భయంకరమైన పాపం పెరిగిపోతుంది నా తండ్రి. మా చుట్టుపక్కల నా ప్రభు మా చుట్టూరా నా తండ్రి ఎంత భయంకరమైన పాపం విస్తరిస్తుందోనయ్యా. అపవాది చేతిలో పాపాల్లో బిడ్డలు పడకుండా వారి చుట్టూ మీ రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మీ దయను బట్టి ఎవరి వివాహాలు కుదిరాయో మీకే స్తోత్రం నా తండ్రి. కనాను బిడ్డలో మీరున్నారు కాబట్టి నా ప్రభు ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డల వివాహాలు మీరే ముందుండి లోకస్తుల్లాగా లోకాశలకి లోక ఆడంబరాలకి పోకుండా ఉన్నంతలోనే నా ప్రభు తగ్గింపు నా తండ్రి ఉన్నంతలోనే సరిపెట్టుకునే వారి వివాహాన్ని నా ప్రభు మీరే జరిగించండి. ఏ లోటు లేకుండా తల్లిదండ్రులు ఎలాంటి అప్పుల పాలవ్వకుండా ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఇస్తానన్న వాళ్ళు ఇవ్వలేదమ్మా అని బిడ్డలు బాధపడకుండా ప్రతి ఒక్కరి హృదయాలను మీరు కరిగించిన కదిలించి వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. విడిపోయిన భార్య భర్తలు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాయ్యా. తప్ప మాది నా తండ్రి. భర్తకు లోబడమ్మా అని మీరు చెప్పారు, భార్యను ప్రేమించయ్యా అని మీరు చెప్పారు. మీ మాట పక్కన పెట్టాం కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందనే గ్రహింపు ప్రతి ఒక్కరికి మీరు కలిగించండి. అపవాది వారి కళ్ళకు గ్రుడ్డితనం కలుగజేస్తున్నాడు. ఆ గ్రుడ్డితనాన్ని తీసివేసి నా తండ్రి బిడ్డలు బలహీనులు కదా నా తండ్రి, మీ బిడ్డలేగా నా తండ్రి. తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పు క్షమించిన తండ్రి, వారి మీద మీ కనికరం ఉంచిన తండ్రి. నూతన ప్రేమ నూతన నమ్మకాన్ని ఒకరి మీద ఒకరికి మరలా పుట్టించిన ప్రభు నూతనంగా మరలా జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీ కృపను గ్రహించండి. అలాగే ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో ప్రార్థించమని అడిగారు, గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం అని చెప్పిన దేవ మీ వద్ద బహుమానం ఉన్నప్పుడు బిడ్డలు లోకం వైపు చూస్తున్నారు. డాక్టర్ల మీద మెడిసిన్ మీద నా తండ్రి టెస్టుల మీద బిడ్డలు ఆధారపడుతున్నారు. అపవాది ఆలోచనలు బిడ్డల్లోకి తీసివేసి నా తండ్రి తెలుసో తెలియకో ఒకవేళ ఇప్పటిదాకా
మనుషుల మీద ఆధారపడ్డారేమో, మెడిసిన్ మీద ఆధారపడ్డారేమో నా తండ్రి. వెర్రి వాళ్ళం కదయ్యా, దయగల దేవా. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి. బిడ్డలకి ఓర్పు, సహనాన్ని నా ప్రభు, విశ్వాసాన్ని బిడ్డలు బలపరిచి, భర్తకు లోబడే మనసు భార్యకి, భార్యని ప్రేమించే మనసు భర్తకిచ్చి నా ప్రభు, కుటుంబంతో నా ప్రభు బిడ్డలు సమాధానంగా ఉండాలి, పెద్దవాళ్ళకు లోబడాలి, ఇరుగు పొరుగు వారితో ప్రేమగా నడుచుకునే తగ్గింపు హృదయాన్ని, తగ్గించుకునే హృదయాన్ని, వినయము గల మనసుని బిడ్డలకు అనుగ్రహించి అలవాటు చేసి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మీ దయ వల్ల ఎవరి గర్భం వల్ల పొందుకున్నారో మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు ఎవరైతే భయపడుతున్నారో, అమ్మో ఇంతకు ముందు 3 సార్లు అబోర్షన్ అయింది, ఇప్పుడు ఇదన్నా నిలిచిద్దు నిలవదునని ఎవరైతే భయపడుతున్నారో నా ప్రభు, ఆ భయాన్ని యేసు నామములో తీసివేసి విశ్వాసాన్ని, ధైర్యాన్ని బిడ్డలకు ఇచ్చి నా తండ్రి ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డను కాపాడుతాడు. నన్ను నా బిడ్డకు నా తండ్రి రక్షణ కంచె వేస్తాడు. క్షేమంగా నా తండ్రి ఆరోగ్యవంతమైన బిడ్డ నాకు అనుగ్రహిస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలో బలపరచు నా తండ్రి. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ 2 అంచెల కంచె వేయండి నా ప్రభు. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవం మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి రిపోర్టు నార్మల్గా, ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభు డెలివరీలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో నా తండ్రి, ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించండి. అమ్మ పెయిన్స్ వస్తున్నాయమ్మా, నాకు నార్మల్ కావాలని ఎవరైతే నా తండ్రి సిస్టర్ ప్రార్థించమని అడిగిందో నా తండ్రి, ఆ బిడ్డ మీద మీ హస్తం ఉంచి మీ రక్షణ కంచె బిడ్డ చుట్టూ ఉంచి నా తండ్రి నార్మల్ డెలివరీ అయ్యేలా మీ కృప అనుగ్రహించండి. ఆ బిడ్డ భయపడకుండా, టెన్షన్ పడకుండా ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి. అలాగే ఎవరైతే నా ప్రభు యవన కాలంలో మీ కాడుని మొయట నరుడికి మేలు అని చెప్పినదేమో, యవనస్తులు నా తండ్రి లోకంలోకి జారిపోతున్నారని, లోకాన్ని వెంబడిస్తున్నారు, లోక ఆకర్షణలో పడిపోతున్నారు, అందము, మోసకరము, సౌందర్యము వ్యర్థము అని మీరు చెప్పిన మాట పక్కన పెట్టేస్తున్నారు, అల్లరితో కూడిన ఆటపాటలు వద్దమ్మా అని మీరు చెప్పారు, అదే చేస్తున్నారు. క్షమించండి అయ్యా. ఈ లోక జ్ఞానం వెర్రితనమేగా నా తండ్రి, వెర్రి వాళ్ళం నా తండ్రి. దయగల దేవా, తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి తల్లిదండ్రులు మాట వినకుండా ఎవరైతే నా ప్రభు చెడు సంబంధాలు పెట్టుకున్నారు, చెడు దారిలో నడుస్తున్నారు, చెడు స్నేహాలు, చెడు వ్యసనాలకి, డ్రగ్స్కి ఎవరైతే బానిసలైపోతున్నారో నా ప్రభు, యేసు నామములో అపవాది చేతుల నుంచి బిడ్డలు విడిపించి నా తండ్రి వారి హృదయాలు మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు చిన్నపిల్లలు నా తండ్రి, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం అని మీరు చెప్పారు. కానీ నా ప్రభు వారిని ఎలా పెంచాలి, ఎలా నేర్పించాలి మాకు తెలియట్లేదు నా తండ్రి. మీ ప్రభు మీరే బిడ్డలు నా తండ్రి మీ చేతికి అప్పగిస్తున్నాం. మీరే బిడ్డలకు తోడుగా ఉండి నా తండ్రి వారి హృదయాలు మీ వైపు తిప్పండి. మీ పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది బిడ్డలు, ఎంతో మంది నా ప్రభు అనేక మంది మీ బిడ్డలు నా తండ్రి పరిశుద్ధ గ్రంథంలో చిన్నప్పటి నుంచి మీకు ఇష్టలుగా మీరు పెంచుకున్నారయ్యి. వారితో పోల్చుకునే అర్హత, వారి గురించి మాట్లాడే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా ఆశ నా ప్రభు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రమయ్యా. మాకున్న చిన్న బిడ్డలు బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీకు ఇష్టలుగా పెరగాలి, మీ ప్రేమ తెలుసుకోవాలి, మీరు చూపించిన దారిలోనే నడవాలని ఆశ నా తండ్రి. బిడ్డలు మీ హస్తాలకు అప్పగిస్తున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి భర్తను కోల్పోయినా ప్రభు బిడ్డ ఎవరైతే దుఃఖంలో ఉన్నారో ఆ తల్లును ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. విధురాల పక్షాన వ్యాజ్యమాడతానని చెప్పినదేమో, మీరు వారి పక్షాన ఉంటే చాలు నా తండ్రి. మీ మాట బిడ్డల జ్ఞాపకం చేసి వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి ఆ కుటుంబాన్ని నా ప్రభు శాంతి సమాధానంతో సంతోషాన్ని కుటుంబంలో ఉంచి నా తండ్రి వారికి కావలసిన సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డల ఫీజుల విషయంలో ఎవరైతే ప్రార్థించమని అడిగారో నా తండ్రి, బిడ్డల ఫీజులు నా తండ్రి ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి మీరే పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో నా తండ్రి బిడ్డలకు మీరు తోడుగా ఉన్నారయ్యా. మీ చిత్తంలో నా ప్రభు మీ చేతిలో ఉన్నారు కాబట్టి బిడ్డలకి ఏ లోటు రానివ్వరయ్యా. ఎవరు వారిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరు వారిని మోసం చేయకుండా, ఎవరు వారి మీద నిందలు వేయకుండా మీరే నా తండ్రి ప్రతి ఒక్కరికి వారి మీద మంచి మనసుని నా తండ్రి, దయగల మనసుని బిడ్డలకి ఇచ్చి నా తండ్రి వారిని ప్రేమించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి వ్యాపారాలు చేస్తున్నారు, అది చిన్నదైనా పెద్దదైనా వారు చేసే వ్యాపారాన్ని 30 60 100 ఫలింపచేయండి నా తండ్రి. ఒకవేళ నష్టంలో నడిచే వ్యాపారమైన మీరొక్క మాట పలికితే చాలు నా తండ్రి. గర్వం, అహంకారం బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. ఎంత సంపాదించినా, ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా సరే తగ్గింపు కలిగి మీకు కృతజ్ఞతలు చెప్పే కృతజ్ఞతా హృదయాలు బిడ్డల గురించి మనం అడుగుచున్నాం నా తండ్రి.
అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి వ్యవసాయం చేస్తున్నారో వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తోత్రం నా ప్రభ. ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, ఆ జ్ఞానాన్ని గ్రహింపుడు మీరే బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. వేసిన పంట చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా ప్రభ. మీ ఆశీర్వాదం ఉంటే ఆ పంట సమృద్ధిగా చేతికి వచ్చింది నా ప్రభ. ప్రపంచం అంతా కరువు ఉంది, కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉందయ్యా. మీరు ఆశీర్వదిస్తేనే పంట సమృద్ధిగా వచ్చింది. వచ్చిన పంటకి మంచి గిట్టుబాటు ధర రావాలన్నా అది కూడా మీ చిత్తమేగా నా తండ్రి. ఎవ్వరు నష్టపోయినా ప్రభు, ఎవ్వరు నష్టపోనివ్వద్దు. నష్టం కలిగిన ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచన నా ప్రభు ఎవరికి రానివ్వద్దు నా తండ్రి. అంత కష్టపడి నిద్రాహారాలు మానుకుని ఎండనక వాననక అంత కష్టపడి వ్యవసాయం పంట పండించి తీరా చివరికి వచ్చేసరికి నా తండ్రి నష్టమైపోతే ఆత్మహత్య చేసుకుంటున్నారయ్యా. జాలిగల దేవా, వారి హృదయాలకి ధైర్యాన్ని ఇవ్వండి. ఒకవేళ నష్టం కలిగిన ఒక దిక్కు కాకపోతే వేరే దిక్కు నుంచి బిడ్డలకు సహాయాన్ని పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే దూర ప్రాంతానికి దూర దేశాలకు నా తండ్రి పనుల కోసం వెళ్ళారు ఆ బిడ్డలకు నా ప్రభు మీ రక్షణ కంచె వేయండి నా తండ్రి. చదువుల కోసం వెళ్ళారు, చదువు అయిపోయి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారు బిడ్డలకు నా ప్రభు ఏ లోటు రాకుండా, ఏ ప్రమాదాలు బిడ్డల దాకా రాకుండా, ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే మీ బిడ్డలు ఉన్నారో వారి చుట్టూ మీ రక్షణ కంచె వేయండి. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూడిన అపాయము మీ ఎందుకు రాదు అని చెప్పినదేమో రానివ్వలేదు నా తండ్రి ఇప్పటి వరకు. ఇక ముందు కూడా నా ప్రభు బిడ్డలను కాపాడబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి. వారికి నా ప్రభు వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారో ఆ యజమానులకి బిడ్డల మీద జాలి దయ పుట్టించు నా తండ్రి. బిడ్డలకు నా ప్రభు ఎలాంటి భయము లేకుండా, యజమాని వారిని ఇబ్బంది పెట్టకుండా వారి మీద జాలి కలిగి నా తండ్రి. అయ్యో అంత దూరం నుంచి అందరిని వదిలిపెట్టి వచ్చాడు కదా, వారిని నేను ఎలా ఇబ్బంది పెట్టగలను అనే మంచి మనసు యజమానికి ఇచ్చి వారు చేసిన చేతి కష్టార్జితానికి నా ప్రభు తగిన జీతం, తగిన సమయంలో ఇచ్చే హృదయాన్ని యజమానికి అనుగ్రహించండి. వారి వీసా విషయంలో కూడా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. వారి తోటి వారిని కూడా వారికి మీ బిడ్డల మీద జాలి దయ పుట్టించి వారు పనిచేస్తున్న ఆఫీసుల చుట్టూ నా ప్రభ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. యుద్ధంలో నా ప్రభ అమాయకమైన ప్రజలు ఎవ్వరు నా తండ్రి మరణించకుండా వారి చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా తండ్రి. ఇశ్రాయేలీయులైన మీ ప్రజల పక్షాన మీరుండి నా తండ్రి మీ కాపుదల అనుగ్రహించండి. మీ బలము, మీ శక్తి ప్రతి ఒక్కరు తెలుసుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ తిరిగి నా తండ్రి మా దేశం నుంచి ఎంతమంది అయితే వెళ్ళారు వారందరూ నా ప్రభ తిరిగి క్షేమంగా మా దేశానికి వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. దేశానికి ఎవరైతే కాపుదలు ఇస్తున్నారో మిలిటరీ బ్రదర్స్ని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలకు నా ప్రభు ప్రతి అవసరత తీర్చి వారి కుటుంబాలకు మీ రక్షణ కంచె వేయండి అయ్యా. బిడ్డల నా తండ్రి అనారోగ్య పాలవ్వకుండా, ప్రమాదాల్లో మరణించకుండా నా తండ్రి, శత్రువుల నా ప్రభు బిడ్డల మీదకి రాకుండా నా తండ్రి మీ కాపుదల మా దేశం చుట్టూ ఉంచండి. మిలిటరీ బ్రదర్లకు కావలసిన మంచి ఆరోగ్యాన్ని, చురుకైన జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు బిడ్డలు ఎవరైతే నా తండ్రి తెల్లవారుజామున 3 గంటలకు మెలకువ రావట్లేదమ్మో, మెలకువ రావాలని ప్రార్థించమని ఎవరైతే అడిగారో నా తండ్రి మీ చిత్తం అయితేనే నా ప్రభు మీరైతేనే వారిని తట్టి లేపుతారు నా తండ్రి. మేము ఎన్ని ఆలారాలు పెట్టుకున్నా, ఎంతమందికి చెప్పినా, ఎంత ప్రయత్నించినా మా వల్ల కాదు నా తండ్రి. మీరే తట్టి నా ప్రభు మీ చిత్తంలో నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. బిడ్డలను తట్టి లేపి ప్రార్థనలో కూర్చోబెట్టమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రతి ఒక్కరు వారి రక్షణ కాపాడుకోవాలయ్యా. భయపడకుండా నా తండ్రి చల్లారిపోయిన ప్రేమ మాలో నుంచి తీసివేసి మండుచున్న హృదయాలతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు మీ ప్రేమ తెలుసుకొని ప్రతి ఒక్కరు నా ప్రభు ప్రతి రోజు నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలి. ప్రతిదీ కూడా జ్ఞాపకం వచ్చి మీరు చేసిన ఏ మేలు కూడా ఎవ్వరు మర్చిపోనివ్వద్దు నా తండ్రి. మహిమ ఘనత మీకే చెల్లించే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించమని గడిచిన ఈ దినంలో మా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే దయతో క్షమించి మాకు, మా బిడ్డలు కానీ మా కుటుంబస్తులు కానీ నా ప్రభు ఏదైనా విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే దయతో క్షమించమని అడుగుచున్నాం నా తండ్రి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరే దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా ప్రభు. ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయండి నా తండ్రి. ఎన్ని సమస్యలున్నా ఆ సమస్యల తండ్రి దగ్గర పెట్టారు, ఖచ్చితంగా నా తండ్రి నాకు జవాబిస్తాడు అనే విశ్వాసాన్ని నా ప్రభు, ధైర్యాన్ని బిడ్డలకు ఇచ్చి ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరే దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకనొక సమయంలో ఏలియా గారు అంత ప్రవక్తనయ్య సమస్య వస్తున్నప్పుడు భయపడినప్పుడు నా తండ్రి
ఆ సమస్య భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర దయచేసిన దేవ. ఏలియా గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవ, తెలుసు తెలియకో నా ప్రభు తప్పుగా మాట్లాడుంటే క్షమించండి నా తండ్రి. ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేసి మంచి దర్శనాలు, మంచి కళలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.